నమస్కారం, వెల్కమ్ టు డిటివి న్యూస్. నేను సహస్ర. రాష్ట్రంలో ప్రస్తుతం 70 నుంచి 80% ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించి వస్తున్నాయని, రాబోయే ఏడాది కాలం అధికారులు అంకిత భావంతో పనిచేసి రెవెన్యూ రికార్డులని సరిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాటిని భవిష్యత్తులో ట్యాంపరింగ్కు వీల్లేకుండా బ్లాక్చైన్ టెక్నాలజీతో కట్టుదిట్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. వెనుకబడిన నియోజకవర్గాలకు వచ్చే పెట్టుబడులకు అదనంగా రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువను ఈ సంవత్సరం పూర్తి చేసి అనకాపల్లి వరకు నీళ్లు ఇస్తామని ప్రకటించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు గేమ్ చేంజర్ అవుతుందన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఉపయోగమే తప్ప నష్టం లేదని పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఆ నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చు. గోదావరి జలాల్ని సమానంగా వాడుకునే అవకాశం రెండు రాష్ట్రాలకు ఉంది. గోదావరి నుంచి ఏటా సగటున 3000 టీఎంసీలు జలాలు సముద్రంలోకి వాపోతున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఎంత వాడుకున్నా చెరో 200 టీఎంసీలకు మించదు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో సుపరిపాలనతో తొలి అడుగు పేరుతో 3 పార్టీలు నేతలు, అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సుమారు 1:40 పాటు ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, 2025-2026 సంవత్సరానికి లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు కార్యాచరణను వివరించారు. మొదటి సంవత్సరం అద్భుతంగా పనిచేశామని, వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో 15% వృద్ధి రేటు సాధించి 2047కు స్వర్ణాంధ్ర విజన్ ఆచరణ సాధ్యమేనని నిరూపిద్దామని పిలుపునిచ్చారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమై కేంద్ర సహకారం లేకపోతే ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు పాలన పగ్గాలు చేపట్టాం. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి కాపాడి పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తామని హామీ ఇచ్చాం. ఈ ఏడాది కాలంలో అన్ని చేసేసామని చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికన్నా ఎక్కువే చేశాం. ఒక సంవత్సరంలో రికవరీ ఫీజుకు వచ్చాం అని ఆయన పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక సమావేశం. ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములు చేస్తూ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర 2047 అమలుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశాం. అందరం నిర్దిష్ట లక్ష్యాలతో వెళదాం, చరిత్ర సృష్టిద్దామని పేర్కొన్నారు. P4లో భాగంగా IAS, IPS అధికారులు 2-3 కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆ కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధికి వారు ఏ మేరకు దోహదపడతారన్న దానిపై ఏటా ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తామని తెలిపారు. P4ను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని, ఆగస్టు 15వ తారీఖు నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు. వైకాపా ప్రభుత్వం హయాంలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏడాది కాలంలో గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలి. అంతేకాకుండా ఆడబిడ్డలకు రక్షణ కల్పించి తీరాలి. 3 ఏళ్ల ఆడబిడ్డలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది వినడానికి అసహ్యం వేస్తుంది. అలాంటి వాళ్ళు మర్యాదగా చెబితే వినరు. వాళ్ళు వినేలా ఏం చేయాలో అది చేయాలని పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు.